రోజు అయితే మేము మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేయాలి ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా అయితే నేను ఇది ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని తీసుకొని పొడిగుడ్డ మీద పెట్టానండి. ఇది మొత్తం మనం వాటర్ అనేది లేకుండా గట్టిగా ఇలా తుడిచేసుకుందాం. ఈ మామిడికాయలు ఏంటంటే ఈ మామిడికాయ వచ్చి కలెక్టర్కాయ అండి. మనకి పచ్చడికి కలెక్టర్కాయ అయితేనే పచ్చడి చాలా బాగుంటుంది. ఈ ముక్క కూడా మనకి ఒక 6 నెలలు అయినా సంవత్సరం అయినా ముక్క అనేది మనకి మెత్త పడకుండా ఉంటుంది. ఈ కాయ ఎప్పుడైనా సరే ఎవరైనా పచ్చడి పెట్టుకోవాలంటే కలెక్టర్కాయ ఈ కాయ తీసుకొని మీరు పచ్చడి పట్టి చూడండి. మీకు సంవత్సరం అయినా సరే ముక్క అనేది మనకి కొంచెం కూడా మెత్తపడదు. ఈ కాయ చాలా బాగుంటుంది పచ్చడి ఈ కాయ. అందుకనే నేను ఈ కలెక్టర్కాయ తీసుకున్నానండి పచ్చడి పట్టడానికి. ఇలా ఇప్పుడు బాగా తుడిచేసుకుందాము చెమ్మ అనేది లేకుండా కాయకి. నేనైతే ఎక్కువగా కాయలు పట్టట్లేదండి. ఇగో ఈ 9 కాయలు పెడుతున్నాను నేను. ఎందుకంటే ఉన్నది మేము చిన్న ఇద్దరమే కదా, మా పిల్లలు ఏమో పచ్చడి ఎక్కువగా తినరు, కొద్దిగా అని చెప్పి పట్టుకుంటున్నాము. 9 కాయలు తీసుకున్నాను నేను. వీటికి ఏమేమి కావాలో ఎంతెంత కావాలో పదార్థాలు మీకు ఈ కాయల ముక్కలు అన్నీ కోసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈలోపు మా వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఇప్పుడు ఇలా బాగా పొడిగా తుడుచుకున్న తర్వాత ఈ ముచ్చు ఉంటుంది కదా, ఈ ముచ్చు అనేది తీసేయాలండి. ఈ ముచ్చు అనేది ఉంచకూడదు మనకి. ఈ ముచ్చు తీసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కంపల్సరీగా ఒక లైక్ చేసుకోండి. ఈ ముచ్చు అనేది కంపల్సరీగా తీయాలండి కోసేటప్పుడు మాత్రం. దీంట్లో చిముడు అనేది ఉంటుంది కదా, లేకపోతే ఉంటుంది ఈ కాయ మొత్తం అయిపోయింది. అందుకనే ముందుగా మనం ఈ ముచ్చు తీసుకోవాలి. ఈ ముచ్చు తీసుకున్నాం కదా, ఈ ముచ్చు తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ మనం తుడుచుకోవాలి క్లాత్తో. దీంట్లో ఏమన్నా మనకు చెమ్మ అనేది ఉంటే ఏమి ఉండదండి, పోయిద్దంతా. శుభ్రంగా తుడిచేసుకోవాలి. తడి అనేది మాత్రం అస్సలు తగలకూడదండి ఈ పచ్చడికి. మనకు నిల్వ ఉండాలి కదా, కాబట్టి మనం తడి అనేది అస్సలు ముక్క అనేది తగలకూడదు. ఈ ముక్కలు కొట్టిన తర్వాత కూడా ఏంటంటే మనం ఒక గంట సేపు ఇలా క్లాత్ మీద ముక్కలు వేసేసుకొని ఫ్యాన్ గాలికి పెట్టేసుకోవాలి. బాగా ఆరాలి ముక్కలు కూడా. అయితే స్టార్ట్ చేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా కొడతారో ఏంటో. మనకు కూడా అంత ట్రైనింగ్ లేదండి, ఏదో సలంగా సాగు కదా, తప్పదేక. ఏదైనా మొత్తం మన చేతితో చేసుకుంటే మనకు మన తృప్తిగా ఉండేది కదండి. అందులో వచ్చి మామిడికాయ పచ్చడి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ మాకు సైన్యం అయితే తక్కువగా లేరు చూడండి, అంతా పిల్లల సైన్యమే. అందరూ మా పిల్లలేనండి, ఇంకొక 2 ఉన్నారు రాలేదు. మన ఇద్దరం తెలుసు రోజు వస్తాను.
ఓకే ఫ్రెండ్స్, మ్యారేజ్ అయితే సెంటర్ కట్ చేస్తాం. పెద్ద ముక్కలు కింద కట్ చేసుకున్నాం. అది ఇప్పుడు కదా ఆగమ్మా. వీడియో పడలే మొత్తం తీమాక కొంచెం ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే సెంటర్ కట్ చేసుకున్నాం ముక్కల కింద చిన్న చిన్న పీసులు. ఏమైనా సరిపోతాయా? ముందు 2 ముక్కలు విడిగా తీయి. కరెక్ట్గా టెంక రావాలి నీకు. ఇట్లా పోయినా అలాగా. చూడు, ఓకేనా? సరిపోతుందా సైజు? 4 ముక్కలు చేయి. సరిపోయిద్దా సైజు ముక్క? టెంక సరిపోతాయమ్మా? సైజు సరిపోతాయి. అలా టెంక మధ్యలోకి రావాలి. టెంక రాకుండా ఉంటే బాగోదు ముక్క. నాకైతే తెలియదు, నాకైతే ఎట్లనే వచ్చు. ఓకే, శబాష్. అబ్బా, ఆల్మోస్ట్ అయిపోయినాయి ముక్కలు అయితే. ఇదిగోండి, మళ్ళీ ఈ ముక్కలు అనేది మనం శుభ్రంగా పొడి క్లాత్ తీసుకొని తుడుచుకొని, ఈ ముక్కలో ఉన్న టెంక ఉంది కదండి, ఆ టెంకకి ఒక ముచ్చు అని ఉండిద్ది. ఆ ముచ్చు తీసేయాలి. ఆ ముచ్చు ఉందంటే మనకి పచ్చడి కొంచెం చేదులా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒకటి ఏంటంటే మనకి ముక్క కొట్టేటప్పుడు ఈ టెంక అనేది ఉండాలి. టెంక లేకుండా ముక్క రాకూడదు. ఎందుకంటే అలవాటు లేకపోయినా బాగానే కొడుతున్నాడండి. ఈ మామూలుగా సంవత్సరం ఒకసారి ముక్కలు కొడతా పెట్టితే పోయిద్దాం, బోల్డప్లో వచ్చేస్తాయి. ఇదిగోండి, టెంకాయ మనం కరెక్ట్గా ముక్క అయితే ముక్కలో మాత్రం టెంకాయ ఉండాలి. ప్రతి ముక్కలో టెంకాయ వచ్చేది ఇది కొద్దిగా సరిపోతుందండి. టెంకాయ అయితే ఉన్నప్పుడు ఇస్తాను. మామూలుగా అయితే ఇవాళ మాత్రం ఈ వీడియోలో ఫుల్ కనిపిస్తాడండి మా ఆయన. అసలు ఏ వీడియోలో కనిపించడు కదా. టెంకాయ అయితే మిస్ కాకూడదు. అది పట్టుకుంటే చెప్తాను, ఎందుకంటే అర్థం చేసుకోండి. అయిపోయినాయండి, ఆల్మోస్ట్ కొట్టేశారు. కాయలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం మళ్ళీ నీట్గా తుడుచుకోవాలి పొడి క్లాత్తో. ఒక ముక్క తుడుచుకొని ముచ్చు అనేది తీసేసుకోవాలి మనం. ఈ ముక్కలో ముచ్చు ఉండిద్ది కదండి, చూపిస్తాను. దీనికి ఒక కవర్ ఉండిద్దండి. ఈ కవర్ అనేది మనం ఇలా తీసేసుకోవాలి శుభ్రంగా. ఈ పచ్చడి కలుపుకున్నాక ఒక 3 రోజులు ఆగాలండి. ఆ 3 రోజులు ఆగిన తర్వాత పచ్చడి అనేది ఊరిద్ది. అప్పుడు ఎలా ఉందో ఏంటో ఇప్పుడు చేసి అప్పుడు చెప్తానండి. లైక్ వేయండి, లైక్ అయితే మిస్ కాదు నీకు మాకండి. చాలా కష్టపడుతున్నాను ఈరోజు మాత్రం నేను. కంపల్సరిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎందుకంటే మనం బయట ఇవ్వట్లేదు, మనమే కష్టపడి మరీ ఈ పచ్చడి పట్టుకుంటున్నాం ముక్కలు కొట్టుకొని. మా కష్టాన్ని అర్థం చేసుకొని కంపల్సరిగా మా వీడియోకి మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈయన పవన్ కళ్యాణ్ కనిపించడం. లైక్ అయితే వేసుకోండి. మీకు నాకైతే మాత్రం మీరు వేసుకోండి లైక్. ఏం చెట్టు? పెద్ద రసాలు, పెద్ద రసాలు. ఓకే ఫ్రెండ్స్, కొడతం అయితే అయిపోయింది. నువ్వేదో సొల్లు చెప్తున్నావు. ఇవ్వండి, ఈ ముక్కలు అనేవి నీట్గా ఇలా మనం పొడి గుడ్డ తీసుకొని ఇలా నీట్గా తుడుచుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత ఈ టెంకలో మనకి ఇదిగోండి ఈ పొర అనేది ఉంటుంది. ఈ పొర అనేది అసలు ఉంచకూడదు, తీసేయాలండి. ఈ ముక్క ఇలా పెట్టేసుకుందాం. మళ్ళీ వేరే ముక్క తీసుకొని నీట్గా తుడుచుకోవద్దాం. ఈ పొర అనేది తీసేసుకోవాలి.
మొక్కలు అయితే మాత్రం ఉండకూడదు అంటండి. మీరు ఎవరైనా చెక్ చేసుకోండి, ఎవరైనా పచ్చడి పెట్టేటట్టు అయితే. అంటే మాలా కొత్తగా పట్టేలా చెప్తాను. ఈ పచ్చడి పడటానికి అయితే ఒక పూట మొత్తం పట్టిద్దండి మనకి మాత్రం. ఏంట్రా తీసేసుకున్నాం కదండి ముక్కలుగా. ఇగో నీట్గా నేను తుడి చేసుకున్నాను పొడిగుడ్డతో. ఇప్పుడు కొలత వేసుకుందాం. సుమారు 2.5 అవుతుంది అనుకుంటామ్మా. మూడు అయిపోయినాయి. దాంతోనే 3. దీంతో 3 అండి. 3 వచ్చి 3 ముక్కలు ఎక్స్ట్రా వచ్చినాయండి. ఇవి 3. దీంతో 3 అంటే 3 కేజీలు అండి ముక్కలు. ఈ గిన్నె వచ్చి 3 కేజీ పడుతుంది. ఇందాక కొలత వేసాను. ఇప్పుడు ఈ ముక్కలు అనేది మొత్తం నీట్గా పొడిగా తుడుచుకున్నాం కదండి. ఇప్పుడు కాసేపు 1 గంట సేపు మనం ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుందామండి. ఇలాగ ఆరబెట్టేసుకుందాం 1 గంట సేపు ఫ్యాన్ కింద. ఇప్పుడైతే ముక్కలు బాగా ఆరిపోయినాయి కదండి. ఆరిపోయాక కొలిస్తే ఈ లోటాతో 8 లోటాలు అయితే మామిడికాయ ముక్కలు అయినాయి. అందుకనే నేను ఇవ్వండి ఆవాలు నేను ఇన్ని తీసుకుంటున్నాను. 8 లోటాలు మామిడికాయ ముక్కలకి కొలత. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా అయిందో లేదో చూసుకుందామండి. ఇవ్వండి పేస్ట్ అయితే ఇలా అయింది. ఆల్రెడీ కొత్త కాబట్టి మనం ఇలా బేసిన్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కల్లుపు కూడా ఈ లోటాడు తీసుకోవాలి. ఈ లోటా కల్లుపు తీసుకున్నాను. కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా చూసుకొని వేసుకోవాలండి. ఇంకా మెత్తగా పట్టుకోవాలి. ఈ ఉప్పు కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కూడా వేసేసుకున్నాం. మెంతులు అయితే ఇలా కలుపుకుంటానే వేసుకోవాలి, ఎందుకంటే మాడకూడదు. అందుకని ఇలా కలుపుకుంటానే వేసుకోవాలి. ఇప్పుడైతే మెంతులు వేయిపోయినాయండి. ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి.
మిక్సీ గిన్నెలో తీసుకుందాం. ఎప్పుడైతే ఆవాలు ఈ పొడి కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా నేను ఈ లోటాతో తీసుకున్నాను అండి. లోటా నిండా సగమేమో ఇగోండి ఒలిచేసాను గుడ్లు, పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలన్నీ. ఇక ఈ చిన్నవి ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకుందాం. మనం ఇలా తొక్కతోనే పట్టుకోవాలండి మిక్సీ. ఇలా గాడగాడగా రుబ్బుకోవాలండి, మరీ మెత్తగా పేస్ట్ చేయకూడదు. ఒక బౌల్లో తీసేసుకుందాం. ఒక లోటా కారం కూడా వేసేసుకుందాం, మ్యాంగో కారం. ఇవన్నీ వేసుకున్నాక పసుపు కొంచెం, 1/2 స్పూన్ పసుపు అండి. ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక లోట ఆయిల్ ఈ ముక్కలో వేసేసుకుందామండి. ఈ ముక్కల్లో ఎందుకంటే వేస్తున్నాను, ఈ ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ముక్క తొందరగా మనకి చిత్తగదు. ఒక 5-6 నెలలు అయినా సరే, సంవత్సరం అయినా పచ్చడి అలాగే ఉండిద్ది. కాబట్టి అందుకని నేను ముందుగా నూనె, కొంచెం పసుపు, శనగ నూనె వేసుకోవాలండి. కొంచెం పసుపు, వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఆ నూనెలోనే. ఇలా నూనెలో మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలండి. ముక్కలు బాగా మనం నూనె పట్టనివ్వాలి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పొడి అనేది మనం కలిపేసుకుందాం అంతా. గడ్డ లేక మొత్తం నీటి కలుపుకోవాలండి. మొత్తం నీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి శుభ్రంగా. ఇది ఫ్రెష్గా ఇంట్లోనే తయారు చేస్తాం కదా, అందుకని మనకి ఇలాగే ఉంటుంది. అదే కొట్లో అనుకోండి ఎప్పుడుదో నిల్వ ఉన్న ప్యాకెట్లు ఇచ్చేస్తారు పొడిమ్మంటే. ఇలా కలుపుకున్నాం కదండి. ఇందాక దాంట్లో ఒక లోట నూనె వేసాం కదా, ఇప్పుడు నూనె దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో ఒక లోట అండి. పేస్ట్ కూడా వేసేసుకుందాం.
ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు అనేవి దీంట్లో వేసేసుకుందాం. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. నీట్గా ముక్కలు మొత్తం పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలండి. శుభ్రంగా బాగా కలుపుకోవాలి. నేను ప్రతి ముక్క పట్టాలి కదా. ఇలా బాగా మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముక్కలు అనేవి బకెట్లో తీసేసుకుందామండి. 3 రోజుల దాకా ఈ బకెట్ అనేది అస్సలు కదపకూడదు. 3 రోజుల తర్వాత మళ్ళీ మనం తీసుకోవాలి. ఈ పాత్రలు మనకైతే అంత వచ్చిందండి. ఇలా సర్దేసుకోవాలి. ఇప్పుడైతే అసలు పైకి అసలు నూనె అనేది కనిపించట్లేదు కదండి. మీకు 3 రోజుల తర్వాత చూపిస్తాను నూనె అనేది ఎలా పైకి తెలీదో. ఇప్పుడు శుభ్రంగా దీన్ని క్లాత్ వేసి కట్టేసేద్దామండి. 3 రోజుల దాకా అసలు ఏం కదిపే పని లేదు. మొత్తం టైట్గా వేయం. టైట్గా వేసాం. ఇలా గట్టిగా కట్టేద్దాం. ఇక ఇది 3 రోజుల దాకా అయితే తీసే పని లేదండి. ఇక్కడ కాళ్ళు కానీ చీపురు కానీ తగలకుండా పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే 3 రోజులు అయిందండి. అందుకే ఒకసారి చూద్దాం పచ్చడి ఎలా ఉందో ఏంటో. గట్టిగా అయితే ఉంది మూత. సో కలుపుకుందామండి మొత్తం. స్మెల్ అయితే అసలు కమ్మగా వస్తుందండి. నూనె ఇంకా ఊరితే పైకి తేలేదు. కొంచెం అయితే ఇప్పుడు గాజు డబ్బాలకు తీసుకుందామండి. కొంచెం బౌల్ తీసి పక్కన పెట్టుకుందామండి. టేస్ట్ ఎలా ఉందో ఏంటో. చెప్పండి తింటాకే అది సమానంగా సర్ది
ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా అన్నం అయితే వేడి వేడి అన్నం అండి. కొత్త మామిడికాయ పచ్చడి కదా. హాయ్ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇదిగోండి పచ్చడి. స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. పచ్చడి మాత్రం మధ్యపోయింది ఫ్రెండ్స్. చాలా వేడి బాగుంది. వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా సూపర్ ఉంది. మామిడికాయ ముక్క కూడా బాగుంది. కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయింది. కొత్త ఆవకాయ కదండి, మంటగా ఉండిద్ది. చాలా అంటే చాలా బాగుంది. అసలు టేస్ట్ అయితే ఎర్రగా తీసేసింది. వేడి వేడి అన్నంలో ఈ కొత్త ఆవకాయ కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. ఈ పచ్చడిలో పప్పు కలుపుకొని తింటే ఇంకా సూపర్ ఉంది. ముక్క కూడా చాలా బాగుందండి. పక్కా కొంతలతో పచ్చడి నేను ఇలా పెట్టాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరిద్ది. నాకైతే బాగా నచ్చిందండి. ఎక్కడ కూడా ఉప్పు కానీ కారం కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూసారా కొత్త ఆవకాయ. కొత్త ఆవకాయ కొత్త పచ్చడి అండి. రత్నకుమారి గారు ఎప్పటి నుంచో నన్ను అసలు పచ్చడి పెట్టమని అడుగుతున్నారండి. రత్నకుమారి గారు నేనైతే కొత్త ఆవకాయ పెట్టాను. కంపల్సరీగా మీరు చూడండి ఈ వీడియో. పచ్చడి కాంబినేషన్ అని పప్పు వండానండి. కొంచెం ఇలా వేసుకుని వెల్లుల్లిపాయ వేసుకున్నా. పప్పులో అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆవకాయ పచ్చడి. ఇదిగోండి ఎల్లుల్లిపాయ. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టాను.
ఒక 3 రోజులు ఆగిన తర్వాత తీసానండి. 3 రోజుల తర్వాత తీసి ఇప్పుడు తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా వచ్చింది. మీరు కూడా పక్కా కొలతలతో ఇలా చేసుకోండి, తయారు చేసుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.